పిల్లలు తిరిగిలే ఆడికెందుకు వినవు నువ్వు? మా ఏమో 10 కోడి పిల్లలు తీసుకుంది ఆ, క్రియేట్ లేదు మూసిపెట్టాక ఇంట్లో ఇసిపెట్టేసింది ఆ. అవి రెయ్యి అంతా నా తలకాయలో తిన్నాయి ఆడే అబ్బబ్బబ్బబ్బ. అన్ని ఆడే జరిగిపోయినాయి. ఆ, సరేలే, ఆ, ఎంత మాత్రమైనా గాని ఆ. నా భార్య ఈ యొక్క అరణ్యవాసమనందు ఉమ్. నా వెంబడి జాలలేనంటున్నది. సరే సరే అలా కనిపిస్తున్న మామిడి వన వృక్షం కింద కాసేపు నేను నా భార్య ఆ, ప్రబలించదము. అవును నీవు కాపలా ఉండు. ఎవరా నీవు మీరిద్దరు ఆడ పండుకుండేది నేను కావులు ఉండేదా ఓన్రా అట్లొద్దులే ఏమి? పదా చెరుగు పక్క పండుగ ఏయ్, నేను అవతల పక్క పండుగ ఏయ్, అవతల పక్క వద్దు యువతల పక్క వద్దు, నువ్వు కాపలా ఉండు. నాకు భయం పా ఏ ఖడ్గం తీసుకొచ్చా? ఏమిటి చంద్రాయుధం. నీ మగం ఇది కూడా సీతారపు కట్టే సీతారు ఇప్పుడు కాయలకి పోయినప్పుడు జవురుకొని వచ్చినట్టు పైపోతల మటుకే అవి ఒరిజినల్ అట్లే ఒరిజినల్ అట్లే ఉంది. సరే పండుకోపోండి నువ్వు అయిపోయి నుంచి మళ్ళీ నేను ఏమిటికి నిద్ర పోయాక నువ్వు మేల్కొని ఉండాలరా. ఈడు జయుడు ఇంకోరు జయుడు లింగడి 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 కింద పొంగడి వాణ్యమ్మ వాణ్యక్క ఎవరెక్కరా? ఈ మోరు అట్లే వదిలేసింటే అది చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నది. అటులనా? అందుకనే అలాగా ఉన్నది. మీరు శయనించుడి. అలాగని ఆడబిడ్డలు వద్దురా భగవంత్ అంటే ఆడబిడ్డలే కావాలంటాయి. ఏం కర్మాలో ఏమో బిడ్డలు కాలేదు. మా ఇప్పుకు మా ఇమ్మకి ఎన్ని బాధలు పడినా గాని లోకమంతా వెన్నెలలే కురిసే చందమామ నా గుడస మీద ఆ వెన్నెల కురిపిస్తే నేరమా నా గుడస మీద ఆ వెన్నెల కురిపిస్తే నేరమా మనుషుల్లో అంటరాని తనముందని తెలుసనేమో నీవు కూడా నా ఇంటిని తాకరాదనుకుంటివేమో చందమామ ఓ చందమామ చందమామ ఓ చందమామ మింగిని తాకే మేడ పైన నిండుగా నవ్వుతున్నావు మేడ పక్కలో గుడసలో నా గుడసకేమో చీకటాయే మేడలు దాటి రాలేవు మురికి వాడల చేరలేవు మేడలు దాటి రాలేవు మురికి వాడల చేరలేవు ఆ మేడ వల్లనే చీకటుందని తెలుసుంటే కూలికైన రాళ్ళెత్తుకుందునే చందమామ చందమామ ఓ చందమామ చందమామ ఓ చందమామ చెమట చుక్కలు పారగట్టి పంట పెట్టి రాసి పోస్తే కామాందుల గరిసి నిండే గంజి నీళ్ళే నాకు మిగిలే గంజి నీళ్ళే తాగుదామంటే గుడ్డిది పాలారిపోయే గంజి నీళ్ళే తాగుదామంటే ఇది పాలారిపోయే ఆ మాసైన గ్రహణమైన చందమామ మా వాడలన్నీ వెలుగుదిరునే చందమామ చందమామ ఓ చందమామ చందమామ ఓ మహారాజా మహారాజా అడవుల్లో బొర్రీగులో ఏంటుకో దండిగా దూరుతండాయి కనుక రెడ్డివారు బాగా హుషారుగా మేల్కొనడి సరే 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 మౌ
ఈసారి అన్న తూగితే అట్లా కదిలిచ్చో సరే బాబు. బిడ్డల గాళ్ళని వచ్చి తూగి తూగి చస్తా అన్నాడు ఈయన. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేదు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారాను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారాను నేనురా. వీళ్ళు కొట్లాడుకొని చూస్తుండరు. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు బట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పేటోడు లేకపోతే వేలైపోయినా, చెప్పేటోడు లేకపోతే వేలైపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. పాఠముతో మగమ్మయ్య బిడ్డల కాళ్ళని వచ్చి కింద పడుకుంటావు నీకు. ఏయ్, కాపలా ఉండవా? ఉమ్, అయిపోయిందా? ఇంకా ఏం పని? ఏయ్, ఉమ్, నా భార్య ఇంకా నిద్ర లేదు. ఉమ్. పోయి నిద్ర లేపో. ఏయ్, నిద్ర లేపమని ఇది బెదిరించమని నిన్న. మౌ, ఏం బాబు? బిడ్డల మెలక్క. ఇద్దరు దీని మీద. ఏందిరా? నిద్ర లేయమంటలే. సరే సరే సరే. నన్ను వచ్చి నా మెల్ల బా. నడి భర్తిని. ఏందిరా? మా అప్పేమో చూస్తా అన్నాడు చూడంటే. అట్లయితే సరే నేను బేగా బా స్వల్ప కలిసేదే. నడి మళ్ళా ఏందిరా? నన్ను వదిలిపెట్టే నేను చెప్పే తక్కువ ఒడితేనే. ఒడి ఒడి ఒడి. ఏమి? ఆ పిల్లోడు లోపల పోయి నీ చెప్పదు ఆయన కన్నడ రాదేవరాదు నువ్వు గమ్మున ఉండే. ఒడి 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 రే ఒడి ఒడి ఒడి. సరే సరే కొట్టించుకోండి. ఏంది బొమ్మా? నదా ప్రాణేశ్వరా, ఈ తాటి వారు కింద పౌలించి ఉన్న సమయమున సమయమున నాకు ఒక చిన్న కలగా పడి ఉన్నది కదా బాబు. అది ఎటువంటి ఏందొచ్చిందిరా? ఊరికే భయపడి నోట్లో తేమ కూడా ఆరిపోతుంది రే నువ్వు వస్తే. నాదా ప్రాణేశ్వర, అది ఎటువంటి కలబామా? అలాగనే జరుగుతున్న హాలకిచ్చండి నాదా. గోవిందా కలలో గంటి నేను కలలే గంటి నా ప్రాణనాదా, అయ్యో నా ప్రాణనాదా. గోవిందా చెంకు చక్రము కలిగిన స్వామిని కలగంటి నాదా, అయ్యో నా ప్రాణనాదా. గోవిందా నిలువు నామము కలిగిన స్వామిని కలగంటి నాదా, అయ్యో నా ప్రాణనాదా. గోవిందా పచ్చది మన కలిగిన స్వామిని కలగంటి నాదా, అయ్యో నా ప్రాణనాదా. అవును కదా బామా? అవును ప్రాణేశ్వరా. నాదా ప్రాణేశ్వరా, కొండమ్మదేవి. శంకు చక్రము కలిగిన స్వామిని, ఆహా. నిలువు నామము కలిగిన దేవుణ్ణి, అవును పచ్చతరిమ కలిగిన స్వామిని నా కల ఎందుకు కలగని ఉన్నాను కదా ప్రాణేశ్వరా. అవును కదా బామా? మరొక్కసారి నా మనసుల వేలుపు దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మన సారా తలుచుకొని తలచుకొని తర్వాత కదిరి కోవిల పట్టణానికి బయలుదేరిపోదాము నాదా. అలాగనే బామా.